మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. చోళ రాజవంశం పురాతన తమిళ దేశంలోని 3 ప్రధాన రాజ్యాలలో చోళ రాజవంశం కూడా ఒకటి. వీరు వివిధ కాలమానాలలో క్రీస్తు పూర్వం 300 శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1280 వరకు పరిపాలించారు. వీరి ప్రారంభ రాజధానులు ఊరూరు, కావేరి పట్టణం. చోళుల భూమి సారవంతమైనది. దీనివలన తగినంత ఆహార నిల్వలు ఉండేవి. ఎల్లలన్ దక్షిణ భారతదేశంలోని తమిళ చోళ రాజవంశ ప్రారంభ రాజు. ఇతని కాలం 205 బీసీఈ నుండి 161 బీసీల మధ్య ఉండేది. ఇతను శ్రీలంక అనురాధపుర సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా అనురాధపుర రాజ్యానికి కూడా రాజయ్యాడు. వీరు బౌద్ధాన్ని అనుసరించేవారు. దానికి రుజువుగా ఎల్లలన్ తన రథం మీద వెళుతున్నప్పుడు అనుకోకుండా ఒక బౌద్ధ చైత్యాన్ని ఢీకొట్టాడని శ్రీలంకకు చెందిన పురాతన గ్రంథమైనటువంటి మహావంశంలో పేర్కొనబడింది. ఈ దుశ్చర్య కారణంగా తనని చంపమని తన మంత్రులను ఆదేశించాడు. కానీ బుద్ధుడు అలాంటి చర్యలను ఆమోదించడని ఆ మంత్రులు సమాధానమిచ్చారు. ఈ పొరపాటును సరిచేయడానికి ఏం చేయాలని రాజు అడుగ్గా ఆ నిర్మాణాన్ని బాగు చేస్తే సరిపోతుందని వారు చెప్పారు. ఆ స్తూపం పేరు దక్కిన స్తూపం. ఇలాంటి న్యాయబద్ధమైన తీర్పుల వలన ఎల్లలన్ను మనునిధి చోళన్, అంటే న్యాయాన్ని అనుసరించే చోళుడు అనే బిరుదును పొందాడు. ఈ దక్కిన స్తూపాన్ని శ్రీలంకలోని అనురాధపుర ప్రారంభ రాజైనటువంటి దేవనాంపియ టిస్సా క్రీస్తు పూర్వం 307-267 మధ్యకాలంలో నిర్మించాడు. ఇది అశోకుని కుమారుడు మహింద మరణాంతరం అతని అవశేషాలపైన నిర్మించబడినటువంటి ఒక కట్టడం. కరికాల చోళుడు కూడా అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్రారంభ చోళులలో ఒకటిగా గుర్తింపు పొందాడు. కరికాల అంటే నల్లగా కాలిన కాలు. ఇది అతని జీవిత ప్రారంభంలో యువరాజుకు సంబంధించిన ఒక అగ్ని ప్రమాదానికి సూచనగా భావించబడుతుంది. నేటి తమిళనాడు నుండి తూర్పు వైపున హిమాలయాల వరకు ఇతని ఆధీనంలోనే ఉండేది. కావేరి నది ఒడ్డున ఒక ఆనకట్ట నిర్మించిన ఘనత కూడా ఇతనిదే. పెర్లిపస్ అనేది అలెగ్జాండ్రియాకు చెందిన ఒక వ్యాపారి రచన. ఇది క్రీస్తు పూర్వం 81-96 కాలంలో వ్రాయబడినది. ఇందులో చోళదేశం గురించిన విలువైన సమాచారం ఉంది. చోళదేశం, దాని పట్టణాలు, ఓడరేవులు మరియు దాని వాణిజ్యం గురించినటువంటి ఎన్నో ప్రస్తావనలు పెరిప్లస్ అనే గ్రంథంలో వ్రాయబడింది. ప్రారంభ చోళ రాజ్యం బౌద్ధ మతాన్ని అనుసరించింది. దీనికి నిదర్శనమే బౌద్ధ వ్యాకరణవేత్త అయినటువంటి బుద్ధమిత్ర అనే ఒక స్త్రీ సన్యాసిని. బుద్ధమిత్ర కుషాన్ సామ్రాజ్యంలో ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక బౌద్ధ సన్యాసిని. తమిళ వ్యాకరణంపై విరిసోలియం అనే వచనాన్ని రచించింది. ఇది ప్రాచీన తమిళ బ్రహ్మలిపిలో వ్యాకరణానికి సంబంధించిన గొప్ప గ్రంథం. మహావంశం అనే బౌద్ధ గ్రంథంలో కూడా శ్రీలంక నివాసులు మరియు చోళదేశం నుండి వచ్చినటువంటి తమిళ వాసుల మధ్య గల విభేదాలను ప్రస్తావించింది. చోళ రాజ్య జెండా సింహం గుర్తును కలిగి ఉంటుంది. తెలుగు నేలపైన కూడా చోళుల ఆధిపత్యం ఉండేది. తెలుగు చోళులు లేదా తెలుగు చోళలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో 5 నుండి 10వ శతాబ్దాల మధ్యకాలంలో పల్లవులకు సామంతులుగా పరిపాలించారు. వీరు రేనాటి చోడులు, పొత్తపి చోడులు, కొణిదెన చోడులు, నన్నారు చోడులు, నెల్లూరు చోడులు మరియు కుందూరు చోడులు వంటి అనేక శాఖలకు విభజించబడి పరిపాలించారు. చరిత్రకారులు వీరిని తొలి చోళ తమిళ రాజైనటువంటి కరికాల చోళ వంశానికి చెందినవారుగా పేర్కొంటారు. రేనాటి చోళ రాజ్యాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు హ్యుయాన్సాంగ్ తన రచనలో ప్రస్తావించాడు. తెలుగు చోళులు తెలుగు భాష యొక్క ప్రారంభ అభివృద్ధి మరియు పరిణామానికి చాలా దోహదపడ్డారు మరియు 6వ శతాబ్దానికి ముందు ఈ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో తెలుగును తమ అధికార భాషగా ఉపయోగించినటువంటి
మొట్టమొదటి రాజవంశం చోళ రాజవంశం. రేనాటి చోళరాజు ఎరికెల ముత్తరాజు ధనంజయచే 575 సిఈ నందు నాటి కలమల శాసనం ఇప్పటి వరకు కనుగొనబడినటువంటి అతి పురాతనమైనటువంటి పొడవైన తెలుగు శాసనం. పురాతన చేర రాజవంశం. వీరి పరిపాలన కాలం క్రీస్తు పూర్వం 300 శతాబ్దం నుండి క్రీస్తు శకం 1528 వరకు ఉండేది. చోళ మరియు పాండ్యులతో పాటు తమిళకంలోని 3 ప్రముఖమైన రాజులలో వీరు ఒకరిగా పిలువబడేవారు. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరం మరియు పశ్చిమ కనుమలలోని వివిధ ప్రాంతాలను ఏకం చేసి ప్రారంభ చేర సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది. ఉతియన్ చేరలతన్ లేదా పెరుం చుట్టూ ఉతియన్ అని పిలువబడే ప్రారంభ చారిత్రాత్మక దక్షిణ భారతదేశం యొక్క తొలి చేర పాలకుడు. ఇతని కాలం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 4వ శతాబ్దం మధ్యకాలంలో ఉండేది. చేర రాజ్యం యొక్క రాజధాని కొంగునాడులోని అంటే నేటి కేరళలోని కుట్టినాడులో ఉన్నట్లు తెలుస్తుంది. మరియు వీరి నౌకాశ్రయాలు హిందూ మహాసముద్ర తీరం వెంబడి ముచిరిలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరు దక్షిణ అలప్పుజా నుండి ఉత్తరాన కాసరగఢ్ వరకు ఉన్న పూర్తి మలబారు తీరాన్ని పరిపాలించారు. ముచిరి లేదా ముజిరిస్ అనే నౌకాశ్రయం ద్వారా ప్రాచీన రోమన్లు, అరబ్బులు మరియు గ్రీకులు పెద్ద పెద్ద నౌకలతో వ్యాపారం చేసేటువంటి వారు. నల్ల మిరియాలను ఎగుమతి చేయడంలో వీరికి ఎంతో పేరు ఉండేది. రోమన్లు వీరి నల్ల మిరియాలకు బదులుగా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఇక్కడికి పంపించారని తెలిసింది. కేరళ మరియు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో లభించినటువంటి పురాతన రోమన్ నాణేలే దీనికి సాక్ష్యం. అశోక చక్రవర్తి తన శాసనాలలో వీరిని గురించినటువంటి ప్రస్తావన కూడా ఉంది. చేరలను లేదా చేర వంశీయులను కేదల పుట్టు లేదా కేరళ పుత్రగా అతను అభివర్ణించాడు. చేర రాజులు ప్రారంభ కాలంలో బౌద్ధ ధర్మాన్ని అనుసరించారు. ఆ తర్వాతి కాలంలో జైనాన్ని మరియు హిందూ మతాన్ని కూడా ప్రోత్సహించారు. చేర రాజైనటువంటి సెంగుపుటన్ కొంగునాడులో అంటే నేటి కేరళలోని కన్నగి అనే ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో శ్రీలంక అనురాధపుర రాజవంశానికి చెందిన గజబాహు అనే మహారాజుని ఆహ్వానించినట్లు ఆలయ శిలాఫలకంలో పేర్కొనబడినది. భారతదేశం నుండి తిరిగి వెళ్ళినటువంటి గజబాహు బుద్ధుని భిక్షగిన్నె మరియు కన్నగి దేవత యొక్క పవిత్రమైనటువంటి పాదాల పట్టిని తీసుకువచ్చాడు. మరియు శ్రీలంకలోని మల్లైతీవు సమీపంలోని వట్టిపల్లి అనే ప్రదేశంలో ఆ దేవతకు సంబంధించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. శ్రీలంకకు కన్నగి యొక్క పట్టిని దేవత ఆరాధనను పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి గజబాహుయే. కన్నగి బౌద్ధమత జాతక కథలలో సంరక్ష దేవతగా పరిగణించబడుతుంది. ఆమెను తమిళ ప్రజలచే కన్నకి అమ్మనుగా మరియు దక్షిణ భారత రాష్ట్రమైనటువంటి కేరళలో కొడంగలూరు భగవతి మరియు అట్టకల్ భగవతిగా పూజిస్తారు. కేరళీయులు కన్నకిని భద్రకాళి దేవి అవతారంగా కూడా భావిస్తారు. ఆమె కొడంగలూరు చేరుకొని కొడంగలూరు భగవతి ఆలయంలో మోక్షం పొందిందని ఒక స్థల పురాణం. సంతానోత్పత్తి మరియు ఆరోగ్యానికి దేవతగా పరిగణించబడుతున్నటువంటి పట్టిని దేవత బౌద్ధ జాతక కథలలో గౌరవప్రదమైన స్థానం పొందిన ఏకైక స్త్రీ దేవత. సంరక్షక దేవతగా భావించే కన్నగి దేవతను ప్రాచీన తమిళనాడు తీర ప్రజలు ఎంతగానో ఆరాధించారు. పోర్చుగీసు పాలనలో చాలా తీర ప్రాంత ప్రజలు క్యాథలిక్కులుగా మార్చబడినందున చాలా కన్నకి మందిరాలు అవర్ లేడీ చర్చిలుగా మారాయి. ఇలంగో లేదా ఇలింగో అడిగల్ తొలి
తమిళ వ్రాతప్రతులలో ఒకటైనటువంటి శిలాపతికారం రచయిత. ఇతను రాజరికాన్ని త్యజించి బౌద్ధ సన్యాసం స్వీకరించినటువంటి చేరరాజు సెంగుట్టువన్ని యొక్క తమ్ముడు. ఇతని కాలం క్రీస్తు శకం 2వ శతాబ్దం. ఇతను చేర సంప్రదాయానికి చెందినవాడని శిలపాదికం చెబుతుంది. ఈ ఆధారాలన్నింటిని బట్టి విశ్లేషిస్తే చేర పాలకులు బౌద్ధాన్ని ఎంతగా అనుసరించారో మనకు తెలుస్తుంది. చేర, చోళ, పాండ్యులు నాటి తమిళ, కేరళ ప్రాంతాలు పరిపాలిస్తున్న ఈ కాలంలోనే సమాంతరంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం ఉండేది. చరిత్ర ప్రకారం ఆంధ్ర నాగరికత క్రీస్తు పూర్వం 236 అనగా సామ్రాట్ అశోకుడు మరణించిన సంవత్సరం నుండే ప్రారంభమైంది. సిముక దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శతవాహనాస్ లేదా శాతవాహనులు రాజవంశానికి చెందినటువంటి పురాతనమైనటువంటి ఒక రాజు. నానాఘాట్లోని శాతవాహనుల శాసనంలో రాజకుటుంబాల జాబితాలో ఇతడు మొదటి రాజుగా పేర్కొనబడ్డాడు. మెగస్తనిస్ ఇండికాలో అండేరే అనే శక్తివంతమైన తెగ గురించినటువంటి ప్రస్తావన ఉంది. దీని రాజు 1,00,000 పదాతి దళం, 2,000 అశ్విక దళం మరియు 1000 ఏనుగుల సైన్యాన్ని కలిగి ఉన్నాడని వ్రాయబడింది. అందేరాను ఆంధ్రులతో గుర్తించినట్లయితే ఇది 3వ శతాబ్దం బీసీఈలో ప్రారంభమైనటువంటి శాతవాహనుల పాలనకు సాక్ష్యంగా పరిగణించబడుతుంది. ఈ సిద్ధాంత ప్రకారం సిముక మౌర్య చక్రవర్తి అశోకకు సమకాలికుడిగా భావించవచ్చు. సిముక తరువాత అతని సోదరుడు కన్హ అధికారంలోకి వచ్చాడు. అతను సామ్రాజ్యాన్ని పశ్చిమ దిశగా నాసిక్ వరకు విస్తరించాడు. చరిత్రకారులు శాతకర్ణిని సిముక కుమారుడైనటువంటి కన్హ వారసుడిగా నిర్ధారించారు. శాతవాహనులు శకులు, ఇక్ష్వాకులు, పూర్వచాళుక్యులు, కాకతీయులు మొదలైన అనేక రాజవంశాలు ఆంధ్రాను పరిపాలించాయి. కోటిలింగాలు, ప్రతిష్టాన మరియు అమరావతి వీరి రాజధాని నగరాలుగా ఉండేటివి. గౌతమిపుత్ర శాతకర్ణి మరియు అతని వారసుడు వశిష్ఠపుత్ర పులమావి పాలనలో రాజవంశం అత్యున్నత స్థాయికి చేరుకుంది. శాతవాహనుకు సంబంధించినటువంటి ఎన్నో ఆనవాళ్లు వివిధ కాలమానాలలో చాలా ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి. నాసిక్ జిల్లాలోని పాండ్లవేవి బౌద్ధ గుహలలోని గుహ నెంబర్ 19 వద్ద కనుగొనబడినటువంటి శాతవాహనుల శాసనాలు అత్యంత ప్రాచీనమైన శాసనం ఒకటి. క్రీస్తు పూర్వం 100వ శతాబ్దం నుండి 70 కాలాల మధ్య వ్రాయబడినదని తెలుస్తుంది. అలాగే ఇంకొక శాసనం కొంకణ్ తీరంలోని నానాఘట్ వద్ద లభించింది. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించేవారు. దీనికి నిదర్శనమే 2వ శాతకర్ణి హయాంలో శాంచిలోని బౌద్ధ స్తూపానికి భారీగా మరమ్మతులు చేయబడ్డాయి. శాతవాహన అనంతరం ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగార్జున కొండ కేంద్రకంగా ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. క్రీస్తు శకం 220 నుండి 295 వరకు దాదాపుగా 75 సంవత్సరాలు పరిపాలించారు. కేవలం 75 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక వికాసానికి ఇక్ష్వాకులు గొప్ప పునాదిని వేశారు. పల్లవ రాజవంశం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో పల్లవ రాజవంశం దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళకంలో పరిపాలించింది. వీరి యొక్క రాజధాని కాంచీపురం. పల్లవ రాజవంశం క్రీస్తు శకం 275 నుంచి క్రీస్తు శకం 897 మధ్యకాలంలో దాదాపుగా 600 సంవత్సరాల పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు ప్రాంతమైనటువంటి తొండై మండలం అనే ప్రాంతాన్ని పరిపాలించారు. పల్లవులలో ముఖ్యమైనటువంటి పాలకుడు
సింహవర్మన్. ఇతని కాలం క్రీస్తు శకం 275 నుంచి 300 మధ్యకాలంలో ఉండేది. ఇతను పల్లవుల మొదటి పాలకుడు. అలాగే చివరి పాలకుడైనటువంటి అపరాజిత వర్మన్, ఇతని కాలము క్రీస్తు శకం 885 నుండి 897 మధ్యకాలంలో ఉండేది. ఆంధ్ర ప్రాంతాన్ని వివిధ కాలాలలో వివిధ రాజవంశాలు పరిపాలించాయి. వీటిలో ముఖ్యమైనటువంటివి కాకతీయ రాజవంశం, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్షాహీ రాజవంశం, పెమ్మసాని నాయకులు, రెడ్డి రాజులు మొదలైనటువంటి వారు. దక్షిణ భారతాన్ని పాలించిన మరికొన్ని రాజవంశాలు. కదంబులు. దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటి. కదంబులు సాధారణ శకం 345 నుండి 525 వరకు పాలించారు. వారి రాజ్యం ప్రస్తుత కర్ణాటక రాష్ట్రాన్ని ఆవరించింది. వారి రాజధాని బనవాసి. రాజధాని బనవాసి చాలా కాలంగా బౌద్ధ విద్యకు సంబంధించిన ప్రదేశం. 7వ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడైన హుయాన్ సాంగ్ బనవాసిని 100 సంగరామాల ప్రదేశంగా అభివర్ణించాడు. ఇక్కడ మహాయాన మరియు హీనయాన బౌద్ధమతం రెండింటికి చెందిన 10,000 మంది పండితులు నివసించారు. బౌద్ధ కేంద్రాలకు కూడా నిధులు మంజూరు చేశారు. చాళుక్య రాజవంశం. చాళుక్య సామ్రాజ్యం సామాన్య శకం 543 నుండి 757 వరకు కావేరి నుండి నర్మదా నదుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని పాలించింది. మొదటి పులకేశి చాళుక్యుల రాజవంశం యొక్క మొదటి రాజులలో ఒకడు. కర్ణాటకలో అతను ఇప్పుడు బాగల్కోట్గా ఉన్న బాదామి నుండి పాలించాడు. అతని కుమారుడు 2వ పులకేశిన్ సామాన్య శకం 610లో చాళుక్యుల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు మరియు 642 వరకు పాలించాడు. వీరిని వెంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు అని కూడా పిలుస్తారు. బాదామి చాళుక్యులకు సంబంధించిన వారు ప్రస్తుత విజయవాడ చుట్టూ దక్షిణ భారతదేశ తూర్పు తీరం వెంబడి పాలించారు. వారి రాజధాని కళ్యాణి. దీనిని ఇప్పుడు కర్ణాటకలో బసవకల్యాణ్ అని పిలుస్తారు. బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. సామాన్య శకం 735 నుండి 982 వరకు రాష్ట్రకూట సామ్రాజ్యం గుల్బర్గాలోని మన్యకేతను రాజధానిగా చేసుకుని పరిపాలించింది. కైలాస దేవాలయంతో సహా ఎల్లోరాలోని కొన్ని అందమైన రాతితో చేసిన దేవాలయాలను రాష్ట్రకూటులు నిర్మించారు. వీరు ప్రధానంగా బౌద్ధ మార్గాన్ని అనుసరించినప్పటికీ జైన, వైష్ణవ మరియు శైవ మతాలను కూడా ఆదరించారు. హొయసల రాజవంశం. తమ సొంత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందు హొయసలులు కళ్యాణి చాళుక్యుల ఆధీనంలో ఉన్నారు. సుమారు సామాన్య శకం 1000 నుండి 1342 వరకు వారు 3 శతాబ్దాల పాటు కర్ణాటకను పాలించారు. విష్ణువర్ధన, 2వ వీర బల్లాల మరియు 3వ వీర బల్లాలలు అత్యంత ప్రసిద్ధ హొయసల రాజులు. హొయసల కాలంలో బౌద్ధమతం, జైన మతం కూడా అభివృద్ధి చెందింది. 11వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది రాజ్య పాలకుల ప్రయత్నాలు పరాకాష్ఠకు చేరాయి. కొన్ని రాజ్యవంశాలు వీరిని ఎదిరించినప్పటికీ అనేక రాజ్యాలు వారికి సామంతులుగా మారాయి. ఇస్లామిక్ పాలకులు దక్షిణాదిన ఆధిపత్యం వహిస్తున్న కాలాలలోనే, అంటే 15, 16 శతాబ్దాలలో డచ్, పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వారి దండయాత్రల వలన పూర్తి భారతదేశం వారి పాలనలోకి వెళ్ళింది. దాదాపుగా 400 సంవత్సరాల వీరి బానిస పాలన ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా అంతమైంది. నేటి ఈ నవీన భారతదేశం వెనుక ఎంత అద్భుతమైన ప్రాచీన చరిత్ర దాగి ఉందో మేము అందించిన ఈ అఖండ భారతదేశ చరిత్ర డాక్యుమెంటరీని చూస్తే అవగతమవుతుంది. మీరందరి సహాయ సహకారముల వల్లనే ఇది సాధ్యమైంది. వీక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.